కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్సీ స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గాంధీ భవన్ ముందు ఎవరైతే ఆశావాహులురో కొంతమంది గాంధీ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలియజేసారు. మేము 10 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీకే సేవలు చేసినాం, మైనార్టీల నుంచి ఒక్కరిని కూడా మీరు గుర్తించలేదు, ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పేసి టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ భయ్య రాత్రి గాంధీ భవన్ ముందు నిరసన చేసినారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు నిరసన చేసినారు, ఏం ఆశించినారు, ఏం జరిగిందని. అన్న ఏం జరిగింది? రాత్రి 2 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ ముందు నిరసన చేయాల్సిన పరిస్థితి ఏంది? రాహుల్ గాంధీ గారి విజన్ చాలా క్లియర్గా ఉంది. జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కి ఇత్తి హిస్సేదారీ. ఈ రాష్ట్రంలో 16 నెలలు అయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చి. పవర్లో వచ్చే ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ముస్లిం కమ్యూనిటీకి, క్రిస్టియన్ కమ్యూనిటీకి, సిక్ కమ్యూనిటీకి మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, అందరినీ మీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది, మీకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ మీకు మీ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ 100% మీకు అండగా ఉంటుందని మేము చెప్పినాం. 16 మంత్స్ అయిపోయింది ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే మన దురదృష్టకరం ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఒక్క ఎమ్మెల్యే లేరు మన దగ్గర. కనీసం ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మినిస్ట్రీ ఇస్తే ముస్లిం ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు. ఎందుకంటే రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మనం ఎలక్షన్స్కి పోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిమ్స్ దూరం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పినాము మేము మీ ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం, మాకు రిప్రజెంటేషన్ లేదు కదా పార్టీలో. దానివల్ల ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కొంత ఎంఐఎంకి వెళ్తే మిగతా అగ్రభాగం కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేది. అంటే మీరే చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంక్ దూరం అవుతుందని, అంటే ఇది ఒక్కటే రీజనే, ఇంకా వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయి? ఏం లేదండి. ఇప్పుడు ఎంఐఎం అవకాశవాదులు, వాళ్ళు బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ తోటి ఉంటారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తోటి ఉంటారు. రాబోయే రోజులలో కూడా వేరే ఇంకేమైనా పార్టీ ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ స్వార్థం వాళ్ళకు చూసుకోవాలి. లేకిన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 33 జిల్లాలు అంటే ఉమ్మడి 10 జిల్లాలలో ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేసినారు, రాహుల్ గాంధీ గారి విజన్ చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేసినారు. ఇవాళ వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ కాకుండా వాళ్ళ దూరం అవుతున్నారు. సో మేము ఒకటే ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ రేపు రోజుల్లో మేము ఎలక్షన్స్లో వాళ్ళకి ఓటు అడగాలంటే మనకు వాళ్ళ రిప్రజెంటేషన్ కావాలి, వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయాలి. మేము చాలా క్లియర్గా ఉన్నాం. మేము ఇవాళ మాకే ఏమన్నా అడుగుతలే, మేము అంటున్నాం మీరు ఎవరికైనా ఇవ్వండి. అంటే మీరు ఎవరిని సూచించేదన్న పేర్లు అడిగిరా? ఈ పలానా లిస్టులో ఒక షబీర్ అలీ, ఒక ఫిరోజ్ ఖాన్, ఒక నిజాముద్దీన్ ఇట్లా ఎవరైనా పేర్లు ఏమైనా పంపించి మీరు కోరిరా? ఇక్కడ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఢిల్లీకి పేర్లు పోయినాయి. ఆ పేర్ల నుంచి ఒక పేరు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నిన్న 4 పేర్లు వచ్చినాయండి, 3 పేర్లు వచ్చినాయి. ఒకటి ఎస్టీ వచ్చింది, ఒకటి బీసీ వచ్చింది, ఒకటి ఎస్సీ వచ్చింది. ఇంకో మైనార్టీ అయిపోతే ఈ ఇష్యూ సాల్వ్ అయిపోతుండే. ఎందుకంటే 14% మేము ఉన్నాం. 14% ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్స్ భరోసా చేసి ఓటేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్రస్ చేయకుంటే మనం ఎట్లా అయిపోతాము? రేపట్లో ఏం ముఖం చూపిస్తామని మేము చెప్తున్నాం. మేము ఒకటే అంటున్నాం, మేము రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చాలా క్లియర్గా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మన పార్టీ సెక్యులర్ పార్టీ, మీరు కమిట్ చేసినారు, మీరు 100% రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దయచేసి ఈ ఎమ్మెల్సీలలో ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయండి, ఎవరికైనా మినిస్టర్ చేయండి. ముస్లిమ్స్ ఇష్యూస్ అడ్రస్ అవుతుంది, ఇష్యూస్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మన మీద భరోసా చేసినాం, మనకు భరోసా తీయలేము. రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళ ముందు మనం పోవాల్సిందే. పోయినప్పుడు ఏం ముఖం తీసుకొని పోతాం? మన రిప్రజెంటేషన్ ఉంటే డెఫినెట్లీ మేము మళ్ళీ పోయి అడుగుతాం. ఇప్పుడు ఈరోజే నామినేషన్లకు ఆఖరి డేటు, ఇంకా 2 గంటలు అయితే నామినేషన్ల టైం కూడా అయిపోతుంది. మరి మీరు అర్ధరాత్రి పోయి అక్కడ పేర్లు ప్రకటించిన తర్వాత మీరు చేసి ఏం ఉపయోగం? మాకు రాత్రి తెలిసిందండి. మేము అనుకుంటున్నాము డెఫినెట్లీ ఎస్సీ సామాజిక న్యాయం జరుగుతుంది. ఎస్సీకి ఇచ్చినారు, ఎస్టీకి ఇచ్చినారు, బీసీకి ఇచ్చినారు, మైనార్టీ కూడా ఇస్తారు అనుకున్నాం. మాకు రాత్రి నేను 10:30 అట్లా తీసిన, అంటే ఇప్పుడు ఒక 7:30 అది వచ్చేసింది బయటికి. కానీ రంజాన్ టైం మేము నమాజ్లో బిజీ ఉండి బయటికి వచ్చి చూసిన తర్వాత మైనారిటీ లేదు. మాకు ఫోన్లు చేసి మన తెలంగాణ ప్రజలు మనకు ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, ఏంది మీరు ఓన్లీ చాకిరీ చేస్తున్నారు, గులాంగిరి చేస్తున్నారు, మాకు మోసం చేసినారంటే మేము మోసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసం చేయదు. కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇవ్వాలగా లేకుంటే రేపన్నా మనం డెఫినెట్లీ దాంతో రిప్రజెంటేషన్ జరుగుతుందని చెప్పినాం. వాళ్ళకి భరోసా వస్తున్నాం. మేము ఇస్తూ వచ్చిన తర్వాత కూడా మేమేమంటున్నామంటే
మాకు ఇది డెమోక్రసీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో మేము అడిగే హక్కు ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మీ ఎంత వాటా ఉంటుందో దానికి మీకు హిస్సేదారి దొరకాల్సిందే, మీ పాపులేషన్ ప్రకారం మీకు మీ వాటా రావాల్సిందే. మేము ఏమంటున్నాం, మా హక్కులు ఇవ్వండి, మాకు రిప్రజెంటేషన్ చేపియండి. ఎన్ని ఏళ్ళుగా మీరు పార్టీకి సేవలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? నేనండి 1996 నుంచి పార్టీకి ఉన్నా. టీడీపీ పార్టీలో 10 సంవత్సరం ఆపోజిషన్లో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఉన్న, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఎంఐఎంతో పోరాడుతూ ఓల్డ్ సిటీలో క్యాంపెయిన్ చేసినాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉండే ఎంఐఎంతో పోరాడినాం. ఇది పాలసీ మ్యాటర్. అప్పుడు పోరాడమన్నారు, ఇప్పుడు పోరాడతలేము, అది పాలసీ మ్యాటర్. కానీ ముస్లిమ్స్కి రిప్రజెంటేషన్ అనేది కావాలి. ఎంఐఎం తోటి ఏం కాదు, ఎంఐఎం తోటి ముస్లిమ్స్కి రిప్రజెంటేషన్ ఎప్పుడు కాదు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు, వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ మీద డెఫినెట్లీ వాళ్ళు రిప్రజెంటేషన్ చేయాల్సిందే, వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిందే. మొన్నటి వరకు వచ్చిన ఊహాగానాలు ప్రచారంలో షబీర్ అలీ గారి పేరు వినిపించింది, ఫిరోజ్ ఖాన్ పేరు వినిపించింది, ఫహీం ఖురేషీ పేరు వినిపించింది. అంటే వీళ్ళు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అసలు రేవంత్ రెడ్డి పంపిన లిస్టులే కాకుండా కొత్త వారిని, ఊహించని వారిని సెలెక్ట్ చేసినారంటున్నారు. అంటే అదే అంటున్నాం కదా, పేర్లు పోయిన దాంట్లో నుంచే మీరు ఇచ్చేసేయండి. మేము ఒక్కడనే పాయింట్ చేస్తున్నాం, వీరికి ఇస్తే వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి ఏం చెప్తలేం కదా. పేరు పోయిన దాంట్లోనే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఒక రిప్రజెంటేషన్ కావాలి కదా. చాలా ఇష్యూస్ ఉన్నాయి, అన్అడ్రస్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి డే బై డే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా బిజీ ఉంటారు, ఆయన మైనార్టీ వెల్ఫేర్ ఆయన దగ్గర ఉంది. అది ఏమైనా డివైడ్ అయితేనే అప్పుడు వాళ్ళ పర్టికులర్ వింగ్కి ఒక న్యాయం అనేది జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు అన్నీ చూడలేరు కదా. దాని గురించి మేము రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం, హైకమాండ్కి చెప్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, సిక్ కమ్యూనిటీ పార్టీ నుంచి దూరం అవుతున్నారు. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇస్తే వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ అవుతారు, వాళ్ళు మనతోటి ఉంటారు. ఇంకా అవకాశం ఉంది కదన్నా. రేపు హైదరాబాద్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మీరు అంటే హైదరాబాద్లో ఏదైతే మైనార్టీలు ఉంటే చాలా బలంగా ఉంటారు, ఇటువైపు నుంచి హైదరాబాద్ నుంచి ఇచ్చే అవకాశం కోసం మేము ఆపిరి అనుకోవచ్చుగా? లేదండి, మాకు హైదరాబాద్లో ఏం సీట్లు రావు. ఎందుకంటే మాకు మెజారిటీ లేదు లోకల్ బాడీలో. మనకు హైదరాబాద్ నుంచి ఏం రాబోయే 2 సంవత్సరాల వరకు ఏ ఎమ్మెల్సీలు లేవు. మేమేమంటున్నామంటే ఇక్కడ 4 ఉన్నాయి కదా, మీరు మూడు వింగ్స్కి ఇచ్చినారు, ఒక మైనారిటీ కూడా ఇచ్చేస్తే సిపిఐ తో పొత్తుంది కదా, ఒకటి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఏమన్నా మాట్లాడండి, వాళ్ళకి వేరే ఏమైనా కమిట్మెంట్ చేయండి, వేరేమైనా చేయండి. కమ్యూనిటీ పోతుంది కదా, కమ్యూనిటీ ఇబ్బంది పడుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద చాలా భరోసా ఉంది ముస్లిం కమ్యూనిటీకి, క్రిస్టియన్ కమ్యూనిటీకి, సిక్ కమ్యూనిటీకి. వాళ్ళ భరోసా మనం కోల్పోతున్నాము. వాళ్ళని అడ్రస్ చేయాల్సిందే. వాళ్ళ చాలా అన్అడ్రస్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బంది జరుగుతుంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీని కాపాడుకోనికి, కాంగ్రెస్ పార్టీ మనము ఇబ్బంది పడకుండా కాంగ్రెస్ పార్టీలో రేపటి రోజుల్లో మేము పోయి ఓట్లు అడగాలి కదా. దాని గురించి మేము అంటున్నాం, మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్తున్నాం, మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. నా గురించి అడుగుతలేను, నేను ఒక పార్టీని కాపాడుకోనికి అడుగుతున్నా. మేము రాహుల్ గాంధీ గారిని విజన్ని, రేపు రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని మా విజన్ ఉంది. ఎందుకంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకుడు అవసరం. మేము ఆయన విజన్ గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ముస్లింస్కి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. మేము ఒక్కటే అంటున్నాం, రిప్రజెంటేషన్ ఇవ్వండి దయచేసి. ఇదే ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ ఇవ్వని చెప్తున్నాము. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తే ముస్లిమ్స్ ఇష్యూస్ కానీ, క్రిస్టియన్స్ ఇష్యూస్ కానీ, సిక్ ఇష్యూస్ కానీ ఈజీలీ సాల్వ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అవకాశం లేదు, ఇచ్చే అవకాశం లేదు, ఆల్రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మీ ఆలోచన ఏంటి? మా ఆలోచన ఒకటేనండి, ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు, ఎట్లా చేసి మీరు ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారు, ముస్లిమ్స్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు, మీరు చేయండి దయచేసి. మేమైతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోండి, చెప్పిన మాటని నిలబెట్టుకోండి. అంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేయర్ అట్లాంటి కీలకమైన పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చాము? వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇంకా బాకీ ఉంది, ఫిల్ చేయాల్సిన చాలా ఇష్యూస్ ఉంటాయండి. చాలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ ఉంది, జనరల్ సెక్రటరీస్ ఉన్నాయి, మైనార్టీ చైర్మన్ ఉంటుంది, చాలా ఉన్నాయి. కానీ నేను ఏమంటానంటే, ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ అంటే ఎప్పుడు వస్తుంది? ఒక చట్టసభలో ఉంటే వస్తుంది. ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ లెజిస్లేషన్లో ఉంటే మనం ఒక రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. చట్టసభలో ఉండాలి. బయటికి మీరు పార్టీలో ఎన్నో పోస్టులు ఉంటాయి, చట్టసభలో ఉంటే ప్రాపర్ ఇష్యూస్ని అడ్రస్ చేయగలుగుతాం, వాళ్ళని రిజాల్వ్ చేయగలుగుతాం.
చట్టసభలో స్థానం ఇవ్వండి అని మేము రాహుల్ గాంధీ గారిని కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏమని, రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి, బీజేపీకి అనుకూలంగా మాట్లాడే మనిషి, అందుకే ముస్లింలను కొంత వెనుకకు తగ్గించేలా వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు బీజేపీ మనిషి కాబట్టి. దాని మీద మీ కామెంట్ ఏమంటారు? నేను ఒకటే అంటానండి, ఆపోజిషను పీపుల్స్ వాయిస్, వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చుకోవాలి. వాళ్ళు ఇవ్వకుండా ఓన్లీ విమర్శలే చేస్తున్నారు. ఎందుకంటే సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ పవర్లో అయింది, ఇప్పుడు దాదాపు ఒక 16 months పూర్తిగా అయింది. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని 10 సంవత్సరాల పనులు మేము కాంగ్రెస్ పార్టీ చేసింది. ఉద్యోగాలు ఇచ్చింది, మన టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ రాపించినది, అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే వస్తుంది. విమర్శలు చేయకుండా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఓకే, ఇది మా ఇష్యూ ఉంది, మేము డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నా చేసి మేము ముస్లిం కమ్యూనిటీని ఆదుకుంటాం. ఇది మాకు కాంగ్రెస్ పార్టీ మీద భరోసా ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద భరోసా ఉంది, రాహుల్ గాంధీ మీద భరోసా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు ఏమంటున్నారు, మైనార్టీలు ప్రమాదంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుగా నిలబడి కాపాడుకుంటుంది, బీజేపీ మైనార్టీల మీద దాడి చేయబోతే మేము ఊరుకోము, వక్ఫ్ బిల్లు మీద కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పేసి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అన్నారు. మరి రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లింల ప్రాతినిధ్యం లేకుండా ఇదంతా జరుగుతుంది. మరి దాని గురించి ఏమంటారు? మా దురదృష్టకరం అండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మన హైదరాబాద్లో 2 సీట్లు ఉండే, ఒకటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, ఒకటి నాంపల్లి కాన్స్టిట్యున్సీ. 2 సీట్లు కూడా మనం చాలా తక్కువ ఓటుతో ఓడిపోయినాం. ఓకే, ఓడిపోయినాం, కానీ ఇప్పుడన్నా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయిపోతుంది. మేమేమంటున్నామంటే, మల్లికార్జున్ ఖర్గే గారు ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ కావాలంటున్నారు, రాహుల్ గాంధీ గారు ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ కావాలంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ముస్లిం రిప్రజెంటేషన్ కావాలంటున్నారు. అదే అడుగుతున్నాం. మేమేమి వాళ్ళ మాటకి దాటి అడుగుతలేము, మేము యాద్ చేపిస్తున్నాం. ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఇక్కడ మైనారిటీలు దూరం అవుతున్నారు, మీరు వీళ్ళు దూరం కాకుండా చూసుకోండి, మీరు మైనారిటీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ చెయ్యదని చెప్తలేను నేను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు చేస్తుంది, కానీ అది రేపు చేసేది ఇవాళ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అవసరమైంది. 16 నెలలు అయిపోయింది, రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తుంది. చూసే వరకు మళ్ళీ 4 సంవత్సరం అయిపోయి మళ్ళీ మనం వెళ్ళిపోతాము. అంటే మరోవైపు తెలంగాణలో బీజేపీ పార్టీ క్రమక్రమంగా బలం పెంచుకుంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమో మైనారిటీలను దూరం చేసుకుంటుందని మీరు చెప్తా ఉన్నారు. రేపు ఎన్నికలలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? బీజేపీ పార్టీకి గ్రౌండ్లో అంత ఏం లేదండి, చాలా క్లియరు. అంటే బీఆర్ఎస్ పార్టీ గత ఎంపీ ఎలక్షన్లో మీరు చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతో ఉండి ఎంపీని గెలిపించుకున్నారు. అప్పుడైతే కూడా మేము 8 సీట్లు గెలిచినాం. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద భరోసా చేసి 8 ఎంపీలు ఇచ్చినారు. రాబోయే రోజులలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మనకు మంచి స్థానం ఇస్తారని మాకు భరోసా ఉంది. బీజేపీ ఏంటంటే విమర్శలు చిచ్చు పెట్టి, ఒక కమ్యూనిటీలు, ఒక ముస్లింకి హిందూస్తో చిచ్చు పెట్టి వాళ్ళు అవకాశం తీసుకొని వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ప్రభుత్వం చేసుకోవాలని వాళ్ళ ఆలోచనలు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భరోసా ఉంది మాకు. ఓకే, మనం కొంత డిలే అవుతున్నాయి, మేము చెప్పిన స్కీమ్స్ కానీ మేము మా పనులలో కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే బడ్జెట్ మన దగ్గర లేరు. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయినారు, దానికి అప్పులు మేము కట్టుకోవాలి, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటూ మళ్ళీ స్కీమ్స్ కూడా ఇచ్చుకోవాలి. మేము చేసే పనులు చేస్తున్నాం, చెప్పిన మాట మీద ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్గా ఉంటుంది. 100% మేము రాబోయే రోజులలో అన్ని కమిట్మెంట్స్ పూర్తి చేస్తాం, అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేస్తామని మేము రాహుల్ గాంధీ మీద, మన రేవంత్ రెడ్డి గారి మీద భరోసా చేస్తున్నాం. మొన్న 5 రోజుల క్రితం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ అన్నారు, పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు, వాళ్ళని గుర్తించాలి, ఫస్ట్ పదవులు ఏమైనా ఉంటే వారికి ఇవ్వాలి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు మైనార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని చెప్పేసి. మరి ఇన్ఛార్జ్ మీ పార్టీ ఇన్ఛార్జ్ని కలిసే అవకాశాలు, మీ మొరేమన్నా చెప్పుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కొత్త మీనాక్షి నటరాజన్ గారు కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చినారు. మీనాక్షి నటరాజన్ గారు ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెసు, మళ్ళా పంచాయత్ సంఘటన అధ్యక్షుడిగా ఆమె చాలా గ్రౌండ్ రియాలిటీ నుంచి చూసుకొని వచ్చింది. మేము కార్యకర్తలందరూ మీనాక్షి నటరాజన్ గారిని నమ్ముకుంటున్నాం. డెఫినెట్లీ మన కార్యకర్తలతోటి న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో
గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తకి న్యాయం జరుగుతుంది మేము భరోసా చేస్తున్నాం 100%. ఎందుకంటే ఆమె కొత్తగా వచ్చింది 2-3 100%. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గడబడి ఉండే అవి పేర్లన్నీ డిసైడ్ చేయడానికి ఢిల్లీ పోయింది మేడం. మళ్ళీ మేడం వస్తారు, అందరితోటి కలుస్తారని చెప్పినారు. డెఫినెట్లీ మాకు భరోసా ఉంది మీనాక్షి నటరాజన్ మేడం మీద. డెఫినెట్లీ ఆమె వచ్చిన తర్వాత కార్యకర్తలు పోయి కలుస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయం చేస్తుంది. అంటే 4 సీట్లు ప్రకటిస్తే అందులో సిపిఐకి ఇవ్వకపోయినా వారిని ఆపి వారికి నచ్చజెప్పి మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల ఓటు శాతం చాలా బలంగా ఉంది. క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నిర్ణయాల వల్ల మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అవుతుంది. ఇప్పటికైనా కొంచెం అప్రమత్తమై మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. బీజేపీ చేసే మత రాజకీయాలను తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను దూరం చేసుకోవద్దు అని చెప్పేసి మైనార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.